బంధువులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన సనాతన హైందవ ధర్మంలో కేవలము మానవులకు మాత్రమే కాక పశుపక్ష్యాదులకు కూడా ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో తెలుసుకోవటానికి ఈ కనుమ పండుగ చాలా ప్రధానమైన పండుగ అని మనందరం తెలుసుకోవలసిన విషయం ఉంది. ఈ రోజున అందరూ కూడా తమ వ్యవసాయ వృత్తిలోనే కాదు, ఇంకా ఇతరమైనటువంటి ఎన్నో విషయాల్లో మనకి ఎంతో సహాయం చేసేటువంటి ఈ పశుపక్ష్యాదులన్నిటికీ కూడాను చక్కగా స్నానాలు చేయించటం, వాటిని రకరకాలుగా అందంగా తీర్చిదిద్దటం, ఇలాంటివన్నీ కూడా చేసి వాటికి ప్రీతికరమైన పదార్థాలని నివేదన చేసి వాటి చేత తినిపించటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గుగ్గిళ్ళు అలాంటివి తయారు చేసి దాంతో బెల్లంలో కలిపి ఇవి పశువులకి తినిపిస్తూ ఉంటారు. ఈరోజు చక్కగా వాటిని శుభ్రంగా స్నానం చేయించి, కొమ్ములు అలంకరించి, ఒంటిని రకరకాల కొత్త బట్టలు వేసి తీసుకొని పోతారు. వాళ్ళు గంగిరెద్దులను తీసుకొని వస్తూ ఉంటారు ఇళ్ల ముందుకి. వాళ్ళకి దయచేసి సహాయం చెయ్యండి. ఆ పశువులకి కావలసినటువంటి దుప్పట్లు కానీ, పాత చీరలు కానీ, పాత పంచెలు కానీ వాటి మీద వేసి ఆనందాన్ని పొందండి. ఇది పశువులన్నిటి పట్ల కూడా మనం చూపవలసిన కనీస మర్యాద. ఎందుకంటే కేవలం మానవులకి మాత్రమే కాదు ఈ ప్రపంచంలో బతికే హక్కు ఉంది. మానవులతో పాటు అన్ని రకాల పశుపక్ష్యాదులకు ఇక్కడ బతికేటువంటి హక్కు ఉన్నది. కనుక వాటన్నింటినీ గౌరవించడం మన కర్తవ్యం. ఇది పశువుల పండుగగా మనం బాగా చక్కగా జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున మినపగారెలు తినటం చాలా ప్రధానంగా మనకు చెప్తూ ఉంటారు. ఈ మినపగారెలు, నేతితో చేసిన గారెలు తినటం అనేది ముఖ్యమైన విషయం. ఈరోజు కారణం ఏమిటి అనంటే ఏదో తినటాని కోసం పండగ చేసుకోవటం కాదు. ఈ సమయంలో అలాంటి పదార్థాలు తినటం ఆరోగ్యకరంగా ఏ విధంగా ముఖ్యమో మనకి పెద్దలు తెలియచేశారు. ఆయుర్వేద శాస్త్రం అంతా కూడా మనకి తెలియచెప్తుంది. కాలానుగుణంగా కావలసినటువంటి పదార్థాలు తినటం వల్ల మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోగలుగుతాము. కనుక మినుములు మనకు కావలసినటువంటి శక్తిని, కావలసిన ఐరన్ని ఇవన్నీ కూడా ప్రసాదించేవి. కనుక వాటితో తయారు చేసినటువంటి గారెలు తినటం చాలా ప్రముఖమైనటువంటి విషయం ఈరోజు. అలానే మానవుల కన్నా పశువులకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం ఈరోజు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత కాలంలో జరుగుతున్నది ఏమిటి అనంటే, ఏ పశువులనైతే మనం ఆరాధించాలో ఆ పశువులనే పందెంగా పెట్టి వాటి మీద లక్షలు కోట్ల రూపాయలు వ్యాపారం నడిపేస్తూ ఉన్నారు. వాటిని రకరకాల రూపాల్లో హింసిస్తూ ఉన్నాం మనం. ఇది గర్హనీయమైన విషయం. ఇలాంటివి మనం చేయకూడదు. ఏదో ఆనందంగా ఇప్పుడు 2 కోడి పుంజులు ఉన్నాయి అనుకోండి, 2 పొటేళ్ళు ఉన్నాయి అనుకోండి, 2 ఎద్దులు ఉన్నాయి అనుకోండి, వాటి మధ్య సరదాగా ఏదన్నా ఒక పోటీ పెట్టడం, అవి ఒకదాంతో ఒకటి తలపడుతూ ఉంటే చూసి ఆనందించటం వరకు మంచిదే. ఎందుకంటే ఇటువంటి కుస్తీ పోటీలు మనుషులకు కూడా జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత వాళ్ళు పొడుచుకొని చావాలి అని కాదు కదా, అది ఒక ఆట. అలాగనే పశుపక్ష్యాదులతో కూడా మనం ఆటలు ఆడిపించవచ్చు. వాటితోటి ఆనందాన్ని మనము పొందొచ్చు, కాదు అని చెప్పి ఎవరు అనలే. కానీ వాటిని పందెంగా పెట్టి వాటి జీవితాలు నాశనం చేసి మన జీవితాలు కూడా మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం. లక్షలు కోట్ల రూపాయలు వాటి మీద వెచ్చించుకుంటూ అత్యాశకు పోయి ఏదో డబ్బు సంపాదించేద్దామని చెప్పి రకరకాల రూపాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ జూద క్రీడలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా గర్హనీయమైనవి, మన జాతికి అపకీర్తి తెచ్చేటువంటి విషయాలు. కనుక వాటి నుండి మనందరం కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అని తెలుసుకొని మనము ఈ పండుగని చక్కగా జరుపుకోవాలి. అలాగనే ఈనాడు మనం ఈ ఆవు పేడతో చేసేటువంటి గొబ్బెమ్మలు కానివ్వండి, పిడకలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ పండుగల సందర్భంలో బాగా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ రోజున దేవాలయాల్లో ఉండే దేవతామూర్తులందరూ కూడా బయటకు వచ్చి పారువేట ఉత్సవంలో పాల్గొనటం చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. సంవత్సరానికి 2 సార్లు జరుగుతూ ఉంటుంది ఈ పారువేట ఉత్సవం. ఒకటి విజయదశమి రోజు, రెండవది కనుమ పండుగ రోజు జరుగుతూ ఉంటుంది. కనుక
ఈనాడు దేవతామూర్తుల్ని దర్శించుకోవటము, వారి దేవాలయాల్లో ఉండటం మాత్రమే కాదు, భగవంతుడనేవాడు మన మధ్యకు కూడా రావాలి, మనతో కలిసి ఉండాలి అని ఒక అద్భుతమైన భావాన్ని మనందరం కలిగి ఉండి ఆ పరమాత్మతో కలిసి ఆనందాన్ని పొందాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కనుమ పండుగని చక్కగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.